వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక అంటే సడన్గా కూడా మద్యం ధరలు అయితే పెరిగాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా అంటే తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే మద్యం ధరలు పెంచబోము అని చెప్పి కూడా బేర్లపై దాదాపు 25% నుంచి 25 రూపాయల నుంచి 40 రూపాయల దాకా అంటే దాదాపు 15% అయితే పెంచారు. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీర్ల ధరలు పెంచారనేది. సార్, పెంచమని చెప్పింది వాళ్ళే, ప్రజెంట్ పెంచింది వాళ్ళే, దాని మీద మీ స్పందన ఏంటారు? ఇప్పుడు గతంలో ఎవరు చూడని పేర్లు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే బుమ్ బుమ్ బీరు, తర్వాత బిర్యానీ బీర్లని ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉండేది గత ప్రభుత్వంలో. అవి మొన్న 5-6 నెలల క్రితం ఇక్కడ ప్రత్యక్షమైనవి మళ్ళీ బుమ్ బుమ్ బిర్యానీ బీర్లని. ఆ గొడవ అయినప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వారు ఏం చెప్పారు, మేము ధరలు పెంచము, ధరలు పెంచాలని చాలా కంపెనీలు మాకు ఒత్తిడి తెస్తున్నాయి కానీ ఒత్తిడికి తలొగ్గము అన్నారు. సడన్గా ఇవాళ ఎప్పుడు లేనంత 40 రూపాయలు 30-40 రూపాయలు పెంచేది ఒక బీర్ ధర. ఒక 30-40 రూపాయలు ఎండాకాలం వస్తుంది, ఎక్కువ బీర్లు తాగుతారని చెప్పి ఇప్పుడే ముందు చూపుగా రెవెన్యూ పెంచుకోవాలని చెప్పి దాన్ని మనం పెంచడంలో మరి ఎవరు చెప్తే పెంచినారు, ఎవరు ఒత్తిడి వల్ల పెంచారు, ఒత్తిడి వస్తున్నారు కదా, ఆ ఒత్తిడి ఎవరి వల్ల పెంచినామో కూడా చెప్తే బాగుంటుంది. అది ఎందుకు ప్రయోజనం అనేది. ఇలా ఏదో ఎండకు పోయి తెలంగాణలో జనరల్గా కొద్దిగా అలవాటు కష్టపడి వచ్చిన వాళ్ళు ఒక బీరు తాగుతారు. ఎండకు ఓ బీరు తాగి ఓ చపాతి 2 గుడ్లు తింటారు. 40 రూపాయల్లో 5 రూపాయలకు ఒక గుడ్డు, 2 గుడ్లు వస్తాయి 10 రూపాయలకు. ఒక 30 రూపాయల్లో వాళ్ళకు ఓ చపాతి కార తిండి వస్తుంది, ఒక బీరు తాగి తిని పడుకుంటారు. ఇలా మీరు 40 రూపాయలు 30 రూపాయలు పెంచితే మన కష్టార్థమంతా బీరు తాగాలి, కష్టపడి చలిసిపోయింది కనుక బీరు తాగుతాడు, అలవాటు అది తాగి తినకుండా వండుకోవాలంతే. వాడు తిండి గుంజుకున్నట్లంతే తప్ప ఏం లేదు. అంటే సార్, ఇప్పుడు తెలంగాణలో పథకాలు అమలు చేయడానికి వాళ్ళ దగ్గర ఆదాయం లేదు, రెవెన్యూ లేదు అంటే ఈ విధంగా రెవెన్యూ సంపాదించడానికి ఇది ఒక ఆయుధం కింద మార్చారంటారా? ఇప్పుడు ఇది ఈజీ మార్గం కదా. ఇప్పుడు నువ్వు బీర్ల ధర పెంచిన అనుకో, ఎవడొచ్చి ధర్నా చేస్తాడా ఎట్లా పెంచినామని? చేయరు కదా, ఎవరు అడగరు. తిట్టుకుంటాడు, లోపల తిట్టుకుంటాడు. మన తిండి గుంజుకుర్రా ఈ గవర్నమెంట్ తింటుకుంటూ తాగుతాడు తప్ప ఎవడు చెప్పడు. బయట వచ్చి ధర్నాలు చేయరు కదా. వేరే ఏం చేసినా కూడా ధర్నాలు అవుతాయి. ఇక ధర్నాలు చేయండి ఈజీగా రెవెన్యూ పెంచేది లిక్కర్ అనుకున్నారు. ఇలా బీర్లు పెంచారు, మీరు రాసి పెట్టుకొని మళ్ళీ 15 నెలల రోజుల లోపల విస్కీ ధరలు కూడా పెంచేస్తారు ఇష్టానుసారంగా. పెంచి ఆదాయం మొత్తం టోటల్ స్కీమ్లు దీని మీద నడిపేయాలని చూస్తారు. అంటే సార్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ అంటే దాదాపు 4 రోజుల ముందే పెంచారు కదా, ఈ ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద పడే అవకాశం ఉందంటారా? అరే ఏం ఎఫెక్ట్ పోయి వాళ్ళకి కావాల్సింది పైసలు ఎఫెక్ట్ కావాలి. ఎక్కువ తాగుతారు, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆ పైసలు ఎక్కువ వస్తాయి. గది చూస్తారు. ఓట్ల సంగతి ఆలోచన చేస్తలేరు. ఇక ఇచ్చిన హామీలు వేయలేదు, ఖచ్చితంగా ఎట్లా మనకి వేయరు, ఇదైనా చూసుకుందామని అనుకున్నట్లు ఉంది అంతే వ్యవహారం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికులకైతేనేమి కొంత అంటే చాలా బట్టికి వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఏమీ లేవు, పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు చనిపోయిన గీత కార్మికులకు 8 కోట్లు ఇవ్వాలి బకాయిలు. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు గత 1 ఇయర్ నుంచి ఇప్పటివరకు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళకి అసలు ఏం చేసినారు? గీత కార్మికులను వేధించి చాలామంది జైళ్ళలో పెట్టారు, కల్తీ పేరు మీద జైళ్ళలో పెట్టారు. నీరా పాలసీ తీసుకొచ్చినాం, ఒకటే నీరా కేంద్రం ఓపెన్ చేసింది అంతే ఉంది, అంతే ట్యాంక్ బండ్ కాడ. అది కూడా సరిగా నిర్వహిస్తలేదు. ధర్మభిక్ష గారి పేరు మీద నందనంలో ఒకటి నీరా బై ప్రోడక్ట్స్ పెట్టినాం, అది అంతే ఉంది. సిరికొండలు అంతే ఉంది, చారుకొండ అంతే ఉంది, సర్వేలు అంతే ఉంది. మేము ప్రారంభించినవి కూడా మిగతా కంప్లీట్ చేయలేదు. మేము 2 ఏళ్ళు కష్టపడి సేఫ్టీ మోకులు తయారు చేయించి ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఇవ్వలే. అవి ఎలక్షన్ తర్వాత ఇచ్చారు, ఇచ్చి పేరు పెట్టుకున్నారు అంతే. కాటమయ్య మోక్ అని మేము ఇచ్చినాం, అది కూడా మొత్తం మందికి చేయలేదు. ఎవరికి ఏం చేసింది చెప్పి ఏం చేయలేదు. హామీల మీద దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ అంటే ఓన్లీ బీర్లు బార్లే కాదు. ఎక్సైజ్ అంటే గీత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులను దృష్టి పెట్టి వాళ్ళని కాపాడాలి. వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే సార్, ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్. నిన్న కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి అంటే దాదాపు 4 రోజుల తర్వాతే వస్తాయి అన్నట్టు మాట్లాడారు. దాని మీద మీ స్పందన ఏమంటారు? అంటే ఉప ఎన్నికలకు సిద్ధం కాండి అని కూడా పిలుపునిచ్చారు. దాని మీద మీ రియాక్షన్ ఏమంటారు? ఖచ్చితంగా వస్తాయి ఎలక్షన్స్, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం మేము కొట్లాడుతూ ఉన్నాం, చట్టపరంగా కొట్లాడుతున్నాం. చట్టం మీద మాకు గౌరవం ఉంది, న్యాయం జరుగుతున్న నమ్మకం మా దగ్గర ఉంది. గ్యారంటీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ ఎలక్షన్లో బీఆర్ఎస్ గ్యారంటీ గెలుస్తుంది. అంటే సార్, ఫైనల్గా అంటే ఈ బీర్ల ధరల పెంపుపై మాత్రం ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు? ఫైనల్గా మీ క్వశ్చన్ ఏంటి?
ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం అయితే పెంచమని చెప్పిన వాళ్ళే పెంచిర్రు, ఎందుకు పెంచారు చెప్పాలా. ఎక్సైజ్ ఓన్లీ బీర్లు ధరలు పెంచడమే కాదు, గీత కార్మికుల సమస్యను కూడా చెప్పాలి, వాళ్ళ బకాయిలని చెప్పాలి. వీళ్ళు ఇష్టానుసారంగా ధర పెంచి పేద ప్రజల మీద భారం పంపితే ఊరుకుని లేదు, ఖచ్చితంగా అవన్నీ వెనుకకు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రెండు ఒకటేసారి పెంచింది, రెండింటికి ఎవరు నడిపించారు వ్యవహారం, రెండింటి మధ్య ఎవరు దందా నడిపించారు. అంటే ఎవరైనా బ్యాక్ సైడ్ ఉన్నారని ఏదో పేపర్లో ఏదో పేపర్లో విన్నాం, ఎవరో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారని చెప్పి. మరి మీరే దాన్ని విశ్లేషించండి, మేము కూడా కనుక్కుంటాం ఎవరు ఆయన, ఈ దందా వెనకాల ఎవరు నడిపినరు, వాళ్ళ ఏం సలహా ఇది అనేది. ప్రభుత్వమే రెండు మాటలు మాట్లాడితే ఎట్లా, మాట్లాడకుండా పెంచింది అనుకో సరే పెంచిండ్రు అనుకుంటా అందరిలాగా. వాళ్ళే చెప్పారు కదా మాకు ఒత్తిడులు ఉన్నాయి, రకరకాల మభ్య పెడుతున్నారు, మాకు ఆశ చూపిస్తున్నారు కానీ మేము పెంచాము అన్నారు. మరి ఇలా పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏం ఆశ చూపించారో చెప్పాలి కదా. అది చూశారు కదా, అంటే ఈ బీర్ల ధరల పెంపుపై మాత్రం కుట్రకోణం దాగుందని ఉద్దేశపూర్వకంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచారని అయితే మాత్రం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఆరోపిస్తున్నారు. రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.